ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 454వ పేజీలోని 25వ ఓపి నుంచి ఈరోజు చదువుతున్నాము. లింగ భేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు, కర్మవాసనాలు మొదలగు వేళ్లతోనున్న ఈ వృక్షం బోలు. శృతి స్మృత్యాది పత్రాలతో నిండి శబ్దస్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియా కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలని ద్వంద్వరసాలతో నిండి ఉంది. దీని ఫలాలకు అంతూ లేదు. అన్నిటికీ ఇదే జీవనాధారం. భూర్భువాది సకల లోకాలు దీనికంటే వేరుగా లేవు. ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాద్యాలు, ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన అశ్వత్థ వృక్షం ఎప్పుడు అధోదనంతో ఉంటుంది. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. దీని స్వభావం ప్రకాశించడం అని తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం అంతటికీ ఆధారం. ఈ జగత్తు స్వప్నం వలె మిథ్య. దీనికి ఆది అంతమని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు? విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో, సాధువులు దేని యందు ఎల్లప్పుడూ అనురక్తులై ఉంటారో, ముముక్షులు దేన్ని అపేక్షిస్తారో, దేనిని సాధకులు అభిలషిస్తారో అట్టి పరమాత్మతత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సత్పురుషుని శరణుజొచ్చి కుతర్కాలన్నింటినీ విడిచి వారు చెప్పినది వినాలి. మనసులోని ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాలను విడిచి నిస్సంగులై చక్కగా గురుచరణాలను ధ్యానించాలి. కుతర్కాలను పారద్రోలాలి. లేకపోతే అవి మార్గంలో అడ్డు తగులుతాయి. అహంకారాన్ని అరికాలి కింద నిలిపివేస్తేనే భవాని దాటి తీరానికి చేరుకోగలరు. ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి. గురువచనామృతాన్ని సేవిస్తే పరమానందం పొందగలరు. ఒకసారి మేము నలుగురం పురాణాల గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులైపోయామని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. ఉద్ధరేదాత్మనాత్మానం. ఈ గీతా వచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు ప్రవచించారు. మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు. సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. జగత్తులో నేను తప్ప వేరే ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం, నిర్వికారం ఒక్కటి మాత్రమే నిత్యం. అందువల్ల నిరంతరం నిత్యానిత్య వస్తువు గూర్చి ఆలోచించాలి అని మూడవ వాడు అన్నాడు. నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి. పంచప్రాణాలను కాయవాచ గురుచరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. చరాచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణ తెలుసుకోవడానికి అపారమైన నిష్ఠ ఉండడం ఆవశ్యకం. జై సాయినాథ్. 42వ ఓవి నుంచి మరొక వీడియోలో చదువుకుందాం. సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్త సుఖినో భవంతు.